పోరా. ఏంటి చిన్నపిల్లల ఏం జరిగిందని? బావా నువ్వు రావటం 5 నిమిషాలు ఆచివేయంటే ఆ దుర్మార్గుడు నా జీవితాన్ని. రమేష, అలా ఎన్నడికి జరగదు, జరగనివ్వను. నీకు ఒక విషయం చెప్పనా? ఆ దేవుడు నన్ను అనాథగా పుట్టించి ఈ అనాథకి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఏంటి బావా ఆ వరం? అది నువ్వే. బావా అవును మనిష, చిన్నతనంలోనే అమ్మానాలను పోగొట్టుకున్నా దురదృష్టవంతుణ్ణి. నాన్నగారు పోతూ పోతూ నిన్ను నాకు అప్పగించారు. అటువంటిది నీకేమైనా జరిగితే నేను బ్రతకలేను అనుష, బ్రతకలేను. అందుకే నిన్ను నా కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటున్నాను. బావా నీలాంటి మంచి వ్యక్తి నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. నీ చదువు పూర్తి కాగానే మనం పెళ్లి చేసుకుందాం. అయినా అమ్మాయి గారికి ఎంత తొందరగా ఉందే ఏంటి? నీకు మాత్రం తొందరగా లేదా ఏంటి? ఉందనుకో, కాకపోతే మామయ్య కోరిక ప్రకారం డాక్టర్ కావాలి. అందుకే నువ్వు రోజు కాలేజీకి వెళ్ళాలి. బావా రేపటి నుండి నేను కాలేజ్కి వెళ్ళను. కాలేజీకి వెళ్ళవా? ఎందుకని? బావా కాలేజ్కి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. రోజు రోజుకి ఆ రాస్కెల్స్ అల్లర్లు ఎక్కువైపోతుంది. ఆ రాస్కెల్స్ కాలేజ్కి వచ్చేది చదువు కోసం కాదు బావా, ఆడపిల్లల్ని అల్లరి చేయడానికి వస్తున్నారు. నాకు తెలుసు అనుష, ఇలాంటి కంప్లైంట్స్ నా దగ్గరికి చాలా వచ్చావు. అందుకే రేపు నేను మీ కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడతా. అవసరమైతే ఎమ్మెల్యేనే కాదు, ఎంపీలోనే వదిలిస్తాను. కన్నెత్తి చూసిన వాళ్ళు తీసేస్తాను. ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి ఎంతైనా చదువుకో. డాక్టర్ కావాలి. ఈ పేద ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందించి మదర్ తెలిసింది గొప్పదాన్ని కావాలి. అలాగే బావా, నీ ఇష్ట ప్రకారమే నేను డాక్టర్ని అవుతాను. ఆకలితో అలమటిస్తున్న ఈ పేద ప్రజలకు నా వంతు సాయం చేస్తాను. అనుష, ఏంటి బావా? ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత దీని నుండి పునికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. జట్టన కాలం లాంటి చెక్కిన చిలుమ ఒకటి నువ్వు కన్నగా వచ్చి నన్ను కవిస్తున్నట్టు. ఐ లవ్ యూ అనుష, ఐ లవ్ యూ. తీసి
అనుష మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వచ్చేస్తాను బావా. లేదనుష, నాకు అర్జెంట్గా వెళ్ళాలి. ఏంటో అంత అర్జెంట్ పని? ఆ రంగులో శ్రమించిన సామ్రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం సైతం కడగడలాడించినట్టు మహానుభావుడు అందించిన పుణ్యభూమి మన దేశం. ఏంటి బావా, ఏం జరిగింది? 200 సంవత్సరాల తెల్లవారి ఉత్తుపాదాల కింద ఎగిరిపోతున్న భారతీయుల బానిసత్వాన్ని రక్తలు పెట్టి గాంధీజీ అహింసవాదంతో అల్లూరి సీతారావు గారి రక్తంతో మన దేశానికి స్వతంత్రం చేస్తే ఈనాడు మన భారతీయులు భర్త మాత్రం నడిబాదారు ఆలోచిస్తున్నారు. ఏంటి బావా నువ్వు మాట్లాడేది? అవును సార్, స్వరాజ్యాన్ని సొంత హక్కులుగా వినియోగించుకుంటున్నా ఈ రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి అయ్యా ఓట్లు ఎన్నివేలు ఓట్లను ప్రజల దగ్గర భిక్షలెత్తుకొని ఆ భిక్షంతో దెబ్బలెత్తి పరిపాలిస్తూ వాళ్ళని పట్టించుకోవడం అట్లా ఉంచి వాళ్ళు తాగే గంజిలో ఉప్పులు తీసుకుంటున్నారు. బావా ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు? వాడే అనుష ముఖ్యమంత్రి సత్యరాజైన సోరాజ్, వారి తమ్ముళ్ళు ముఖ్యమంత్రి దేవరాజ్. ముగ్గురు పేరు నేరమంటూ లేదు. అయినా వాడు అలాచకాలకు ఆనకట్ట కట్టేవాడు వాడా. బావా ఇంతకీ ఏం జరిగింది? ఆ పాత బస్తీలో నివసిస్తున్న పేద స్థలాన్ని ఖాళీ చేయమని ఆ ముఖ్యమంత్రి గారు నన్ను బెదిరిస్తున్నాడు. కానీ ఆ స్థలం పూర్వంలోకి స్థలం. ఆ స్థలం పోయిన నెలలో ప్రభుత్వానికి అప్లై చేశారు. అది వాళ్ళ పేర్ల మీద పట్టాలు కూడా వచ్చాయి. అది వాళ్ళకి ఇవ్వద్దండి ఆ సత్యరాజు గారు నన్ను బెదిరిస్తున్నారు. కానీ వారి బెదిరింపులకు నేను భయపడను. వెళ్ళి ఆ స్థలాన్ని పేరు పేరుకు పంపిణీ చేస్తా. ఆ సత్యరాజ్ పరమ శాడిస్ట్ దుర్మార్గుడు. వాడు ఎలాంటి వాళ్ళైనా ఎదిరించి సాధించగలరు. పోయి వాళ్ళతో వాళ్ళ కత్తులతో కలపలే బావా. నా మాట విని అనుషా, ఏంటి మాట్లాడేది? ఒక రౌడీకి భయపడి, ఒక గూండాకి భయపడి ఆ వ్యక్తికి అన్యాయం చేయమంటావా? తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, చలికి చెట్ల కింద నివసిస్తుంది సార్. ఒక్కసారి చూడు అనుషా, బాధ నీకే అర్థమవుతుంది. బావా ఏ దేశం ఎగినా, ఎన్ని కాళ్ళు ఎగినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమైనా కానీ తల్లి భూమి భారతిని, కానీ జాతి నిన్ను గౌరవాన్ని అన్న గురజాడ అప్పారావు గారు మాటలు మర్చిపోయావా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి లేని. ఆనాడు వారంటే ఈనాడు మనిషిని చంపుకుంటున్నారు. అయినా వాళ్ళ అరాచకాలకు ఆనకట్ట కట్టేవాడు. నన్ను కూడా వాళ్ళకు బానిసలుగా బతకమంటావా? భర్త మాట ఎక్కడే లేదు అనుషా. వారు దీని కుప్పలు మెతుకులేదో ఉంది. అవి కూడా వాళ్ళకు దొరకలేకుండా నన్ను నా స్వార్థం కూడా ఉంది. దైవం కన్నా మిన్నగా భావించిన నిన్ను ఇక్కడ పోగొట్టుకున్న నా భయంతో అలా మాట్లాడాను. అంతే బా, నా మనసు ఊరుకోలేదు. పిచ్చి అనుష, ఎందుకంటే భయపడం? తప్పు చేస్తే భయపడాలి, లేదా దైవానికి భయపడాలి. అంతేగాని ఎవరు ఏదో చేస్తారని ఎక్కడికి భయపడకూడదు. సరే బావా, నేను కూడా వస్తాను. ఆ పేద ప్రజలు నివసించే కాలనీని నాకు చూడాలని ఉంది. సరే, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకోగా